శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో భారీ పోస్టాఫీస్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఒక్కసారిగా 34 ఖాతాల్లోని ₹1.5 నగదు మాయమైంది. గత డిసెంబర్లోనే ఈ మోసం జరగగా ఆలస్యంగా విషయం బయటపడింది. పోస్టాఫీస్ పోర్టల్ ద్వారా ఓ గుర్తు తెలియని వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. దర్యాప్తులో 34 ఖాతాలో డిపాజిట్లు గడువు తీరక ముందే మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో 5 పోస్టాఫీస్ సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇచ్చాపురం పోస్టాఫీసును పరిశీలించిన ఉన్నతాధికారులు బాధిత ఖాతాదారులతో మాట్లాడి పాస్బుక్లు ఇతర వివరాలు సేకరించినట్టు చెప్పారు. కిసాన్ వికాస్ పత్రాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు లక్ష్యంగా ఈ మోసం జరిగిందని పోస్టల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ వెల్లడించారు. ఈ సంఘటనపై సిబిఐ దర్యాప్తు కొనసాగుతోందని, తగిన ఆధారాలతో బాధితులకు వడ్డీతో సహా పాటు మొత్తం సొమ్ము తిరిగి చెల్లిస్తామని అధికారులు హామీనిచ్చారు. అయితే తమ డబ్బులు మాయం కావడం పట్ల ఖాతాదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. రిసిప్ట్ ఇస్తామంటున్నారు. మేము బుక్ క్లెయిమ్ అయితే బుక్ ఇస్తామని అంటున్నాం. మరి మాకు ప్రూఫ్ ఏది? బుక్ ఇచ్చేస్తే ఎందుకు ఒరిజినల్ బుక్లు ఇచ్చేస్తే మాకు ప్రూఫ్ ఏంటి అనేసి మేము అడిగాం సార్. ఇచ్చాపురం పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి కస్టమర్ల అకౌంట్లన్నీ కొన్ని అందులో సుమారుగా ఒక 30 వరకు ఆన్లైన్లో వాళ్ళకి తెలియకుండా క్లోజ్ అయిపోయాయి. సో ఈ విధంగా మాకు ఎలా తెలిసిందంటే ఒక కస్టమర్ మేబీ అన్నోన్ పర్సన్ ఆన్లైన్లోనే మాకు ఒక పీజీ పోర్టల్ ద్వారా కంప్లైంట్ పెట్టారు. ఆ కంప్లైంట్ పెట్టిన తర్వాత దాన్ని మేము అలా ఆన్లైన్లో ఏ విధంగా క్లోజ్ అవుతాయనే ఒక విషయాన్ని శోధించి మేము ఒక ఎంక్వైరీ స్టార్ట్ చేయగా ఇలా ఇచ్చాపురం పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి అకౌంట్లన్నీ అందులో కొన్ని ఆన్లైన్ ద్వారా వాళ్ళకి తెలియకుండా క్లోజ్ అయిపోయాయని తెలవడం, అందులో బాధ్యులు అయితే ఎవరెవరైతే ఇందులో ఉంటారో అన్నటువంటి విషయాన్ని మేము అనుమానించిన వ్యక్తులందరినీ కూడా శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ ఎస్పీ గారు వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత ప్రస్తుతానికి ఇందులో ఇటువంటి ఆన్లైన్ మోసాలు ఇంక ఎన్నెన్ని పోస్ట్ ఆఫీసులో జరిగి ఉంటాయి మొత్తం డివిజన్ మొత్తంగా మేమందరం కూడా ఎంక్వైరీ చేస్తున్నామండి. 2030లో మెచ్యూరిటీ పీరియడ్ ఉంది. 16 lakhs రావాలి 2030కి. కానీ ఇప్పుడు ఏదో స్కీమ్ అయింది, అకౌంట్ నెంబర్ కొడితే నిల్ అనేసి వస్తుంది. పాన్ ఇండియా జరిగిందా అంటే లేదు, పాన్ ఇండియా కాదు, ఒట్టి ఇచ్చాపురంలోనే జరిగింది. ఇచ్చాపురం బ్రాంచ్లోనే 34 members ఉన్నారు నాతో పాటు. అందరిది ఎవరిది 5 lakhs, ఎవరిది 10 lakhs, ఎవరిది అలా 8 lakhs పెద్ద పెద్ద అమౌంట్కి టార్గెట్ చేసి ఖాళీ చేసేస్తున్నారు. ప్రమేయం లేకుండా అమౌంట్ విత్డ్రా అయిపోయింది ఏంటి అని అడిగితే మాకు తెలియదు, మీరు అక్నాలెడ్జ్మెంట్ కింద ఒక సైన్ చేసి పెట్టండి, పాస్బుక్లు ఇవ్వండి, ఒరిజినల్ పాస్బుక్ ఇవ్వండి, మేము ఇస్తాము మళ్ళా మీకు అనేసి చెప్తున్నారు. అది ఎప్పుడు వస్తుందో ఏంటో కూడా తెలియదు. 2030లో ఎందుకు ఒరిజినల్ బుక్లు ఇచ్చేస్తే మాకు ప్రూఫ్ ఏంటి అనేసి మేము అడిగాం సార్. మీకు ఒక జిరాక్స్ కాపీ ఇస్తాం అనుకున్నాం సార్. ఇస్తాము, అది ఉంటే సరిపోద్ది అంటున్నారు. మేమేమో ఇవ్వమంటున్నాం, వెనకడుగు వేస్తాం. 10 లక్షలు. 10 లక్షలు. 5 లక్షలు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో భారీ పోస్టాఫీస్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మరి ఒక్కసారిగా 34 ఖాతాల్లోని ₹1.5 నగదు మాయమైంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గిరి అందిస్తారు. చెప్పండి గిరి. ఝాన్సీ, ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే డిసెంబర్లో ఈ జరిగిన సొమ్ము మాయమైందని చెప్తున్న అధికారులు ఎప్పటి వరకు కూడా దాని గురించి ఫిర్యాదులు లేకపోవడంతో మేము రాలేదన్నారు. అయితే చూసుకుంటే నిన్న ఏదైతే సాయంత్రం అధికారులు అయితే వచ్చి దర్యాప్తు చేస్తే దర్యాప్తులో 34 ఖాతాల్లో అయితే సొమ్ము మాయనట్లు గుర్తించారు. వెంటనే దర్యాప్తు ప్రారంభించిన 5 పోస్టాఫీస్ సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోస్టాఫీస్ సిబ్బంది అధికారులు ఇచ్చాపురం ఆఫీసును సందర్శించినప్పటికీ కూడా ఆ సిబ్బంది కూడా కొంతమంది అక్కడ గైహాజరయ్యారని కూడా తెలుస్తుంది. అయితే ఎవరు చేశారు, ఏది చేసినది కూడా ఇంకా మేము దర్యాప్తు చేస్తున్నాం అంటున్నారు. ఇంత మొత్తంలో అమౌంట్ అయితే మాయమవడానికి గల కారణాలు ఏంటో తెలియని అంటున్నారు. అయితే పూర్తి చూసుకుంటే పోస్ట్ ఆఫీస్ లో ఇటువంటి ఘటన గతంలో కూడా శ్రీకాకుళం జిల్లాలో ఒక ప్రధాన నగరంలో అయితే ఇలాగే జరిగింది. అయితే పోస్ట్ ఆఫీస్ లో కూడా చేతివాటం చూపిస్తున్నారు. అయితే పోస్ట్ ఆఫీస్ లోనే భద్రంగా ఉంటుందని ఈ ఆర్డీలు అయితే చెల్లించడానికి ఎక్కువగాను ఈ ఖాతాదారులు ఇష్టపడుతుంటారు. అయితే అత్యధికంగా కూడా ఈ కిసాన్ విశాఖ పత్రం ఎక్కువగా తీసుకుంటారు. అయితే ఇటువంటి వాటి దగ్గర ఈ సుమారు ₹1 చిల్లర అయితే అమౌంట్ అయితే కూడాను ఇది మాయమైంది. దీనిపైన వీరైతే రానున్న రోజుల్లో కూడా
పోస్ట్ ఆఫీసులో కూడా ఖాతాలు తెరాలంటే కూడా భయంగా ఉందంటూ కూడా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్పడం జరుగుతుంది. దీనిపైన వెంటనే ఇది కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సంస్థ కాబట్టి ఇక వెంటనే దీనిపైన చర్యలు చేపట్టాలి. అటు కేంద్ర ప్రభుత్వం పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా జరగకుండా పునరావృతం కాకుండా కూడా చూడాలని కూడా కోరుతున్నారు ఝాన్సీ. థ్యాంక్ యూ గిరి.